నీట్ పేపర్ లీక్ పై తీర్పు సిజిఐ ఇస్తోంది. కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయన్నారు సిజిఐ. పేపర్ లీక్ వల్ల 155 మంది లబ్ధి పొందారని, పాట్నా, హజారీబాగ్లో పేపర్ లీక్ అయిందన్నారు సిజిఐ. నీట్ పేపర్ లీక్ పై తీర్పు సిజిఐ ఇస్తోంది. కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయన్నారు సిజిఐ. పేపర్ లీక్ వల్ల 155 మంది లబ్ధి పొందారని, పాట్నా, హజారీబాగ్లో పేపర్ లీక్ అయిందన్నారు సిజిఐ. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నీట్ పరీక్ష పేపర్ లీక్ పైన సుప్రీంకోర్టులో గత 2 రోజుల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. సో విచారణ ముగిసింది. ఈరోజు కొద్దిసేపటి కిందటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ దీనిపైన తీర్పు చదువుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎలాంటి తీర్పు రాబోతుంది ఫైనల్గా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్లోని హజారీబాగ్లో నీట్ పేపర్ లీక్ అయినటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ లీక్ ఎంత పరిధి మేర జరిగింది, దేశవ్యాప్తంగా ఈ లీక్ జరిగిందా లేకుంటే కొంతమేర మాత్రమే జరిగిందన్న అంశంపైన ఇప్పటికే సుప్రీంకోర్టు ఇప్పటికే సిబిఐ నుంచి దర్యాప్తు ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంది. అలాగే మిగిలినటువంటి అంశాల ద్వారా తెలుసుకుంది. సో ఈ పరిధి కొంత విస్తృతి తక్కువగానేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తారా లేదా అనేది మరి కాసేపట్లో తేలిపోబోతోంది. మొత్తం 25 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష రాశారు. సో ఈ నీట్ యూజీ పరీక్ష రాసిన నేపథ్యంలో ప్రధానంగా బీహార్లోని కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు 100% మార్క్స్ రావడంతో దీనిపైన ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. ఆ తర్వాత అనేక మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వారి నుంచి విచారించి దర్యాప్తు సమాచారం రాబట్టడంతో ఖచ్చితంగా పేపర్ లీక్ అయినటువంటి విషయాన్ని సిబిఐ పసిగట్టింది. సో ఆ మేరకు సీల్డ్ కవర్లో నివేదిక సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు అందింది. సో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఈ అంశాలన్నింటినీ కూడా తన తీర్పులో పొందుపరుస్తుంది. సో నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందనేటువంటి విషయం వాస్తవమే. అది బీహార్లోని హజారీబాగ్లో లీక్ అయింది. ఒక 155 మంది దీని ద్వారా ప్రయోజనం పొందారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఫైనల్గా ఎలాంటి తీర్పు రాబోతుంది, పరీక్షను రద్దు చేస్తారా, సో పర్టికులర్గా ఏ ఏరియాలో అయితే ఎగ్జామ్ జరిగిందో ఆ ఏరియా వరకు మినహాయింపించి మిగిలినటువంటి విద్యార్థులకు యథావిధిగా కౌన్సిలింగ్ జరగబోతుందా, ఈ అంశాలన్నీ మరికొన్ని క్షణాల్లో రాబోతున్నాయి. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ను డిక్టేట్ చేస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. నీట్ పేపర్ లీక్ పై తీర్పు సిజిఐ ఇస్తోంది. కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయన్నారు సిజిఐ. పేపర్ లీక్ వల్ల 155 మంది లబ్ధి పొందారని, పాట్నా, హజారీబాగ్లో పేపర్ లీక్ అయిందన్నారు సిజిఐ. అయితే పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదంది సుప్రీంకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ పై తీర్పు సిజిఐ ఇస్తోంది. కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయన్నారు సిజిఐ. పేపర్ లీక్ వల్ల 155 మంది లబ్ధి పొందారని, పాట్నా, హజారీబాగ్లో పేపర్ లీక్ అయిందన్నారు సిజిఐ. అయితే పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదంది సుప్రీంకోర్టు. మళ్లీ నీట్ యూజీ పరీక్ష నిర్వహించడం అనేది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని సిజిఐ వ్యాఖ్యానించింది. నీట్ పేపర్ లీక్ పై తీర్పు సిజిఐ ఇస్తోంది. కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయన్నారు సిజిఐ. పేపర్ లీక్ వల్ల 155 మంది లబ్ధి పొందారని, పాట్నా, హజారీబాగ్లో పేపర్ లీక్ అయిందన్నారు సిజిఐ. అయితే పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదంది సుప్రీంకోర్టు. మళ్లీ నీట్ యూజీ పరీక్ష నిర్వహించడం అనేది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని సిజిఐ వ్యాఖ్యానించింది. డీటెయిల్స్ వెంకటేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, వివాదాస్పద నీట్ పరీక్షలు మరోసారి నిర్వహించాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. ఈ నీట్ పేపర్ లీకేజీ కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. కేవలం 155 మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష పేపర్ లీక్ వల్ల లబ్ధి పొందారు. కాబట్టి మొత్తం 155 మంది లీక్ చేసినంత మాత్రాన 23 లక్షల మంది విద్యార్థులను శిక్షించాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఆ నేపథ్యంలోనే ఈ నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు సిజిఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ప్రకటించింది. సో దానికి సంబంధించినటువంటి తీర్పు ఇంకా కొనసాగుతోంది. సో మొత్తానికి పరీక్ష పేపర్ లీక్ అయిందనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ధృవీకరించింది. బీహార్లోని హజారీబాగ్ లో ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. లైబ్రరీ దీనికి సంబంధించినటువంటి
దర్యాప్తు నివేదిక అనేది ఇప్పటికీ మధ్యంతర నివేదిక వచ్చింది. సో దర్యాప్తు అనేది ఫైనాలిటీ పూర్తి కాలేదు, ఇంకా అంతిమ దర్యాప్తు నివేదిక రాలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల మధ్యలో సుప్రీంకోర్టు అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అలాగే మద్రాస్ IIT ఇచ్చినటువంటి నివేదిక, అలాగే ఇతర విద్యార్థులకు సంబంధించినటువంటి పిటిషనర్ల యొక్క అభిప్రాయాలు, పిటిషనర్ల యొక్క అభిప్రాయాలు, వారి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. గత 2 రోజుల నుంచి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును చాలా సుదీర్ఘంగా విచారిస్తుంది. మొదటి నుంచి కూడా నీట్ పరీక్ష రద్దు అనేది మా చివరి ఆప్షన్ తప్ప మొదటి ఆప్షన్గా ఉండబోదు. ఎందుకంటే 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు, కొన్ని సంవత్సరాల పాటు ఈ పరీక్ష కోసం తయారయ్యారు, వారు కోచింగ్ తీసుకున్నారు. సో అటువంటి విద్యార్థులు హానెస్ట్ స్టూడెంట్స్ను శిక్షించడం అనేది సబబు కాదని ఈ పరీక్షకు సంబంధించినటువంటి వాదనల సందర్భంగా CJI వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరోసారి పరీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడడంతో మిగిలినటువంటి విద్యార్థులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. సో అన్ని అంశాలని ఈరోజు సుప్రీంకోర్టు పరిశీలించింది. ఒకవైపు CBI ఇచ్చినటువంటి దర్యాప్తు నివేదిక, CBI ఇచ్చినటువంటి దర్యాప్తు నివేదికలో బీహార్లోని హజారీబాగ్లో ఈ పేపర్ లీక్ అయిందనేటువంటి విషయం ధృవీకరణ జరిగింది. 155 మంది విద్యార్థులు ఈ పేపర్ లీక్ ద్వారా ప్రయోజనం పొందారనేటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇది కేవలం లీక్ అనేది కేవలం 1-2 సెంటర్లకు మాత్రమే పరిమితమైంది కాబట్టి, ఈ పరిమితి చాలా తక్కువగా ఉంది, విస్తృతి తక్కువగా ఉంది కాబట్టి, ఇంత విస్తృతి తక్కువగా ఉన్నటువంటి సమయంలో లార్జర్ స్కేల్లో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను శిక్షించడం సరికాదు. మరోసారి పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులపైన అత్యధికంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులే ఈ పరీక్ష రాస్తుంటారు కాబట్టి ఆ విద్యార్థులపైన మళ్ళీ ఆ కుటుంబాలపైన భారం మోపినట్టు అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఆ నేపథ్యంలోనే పరీక్ష రద్దుకు మొగ్గు చూపలేదు, పరీక్ష మరోసారి నిర్వహించాల్సినటువంటి అవసరం లేదనడంతో ఇక కౌన్సిలింగ్ జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. దానికి సంబంధించి మొడాలిటీస్ అన్ని కూడా త్వరలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీనికి సంబంధించినటువంటి మొడాలిటీస్ అన్ని కూడా త్వరలోనే వాటన్నిటిని బయటికి విడుదల చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఇది ఒక కీలక తీర్పు. అనేక మంది పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ పరీక్షను రద్దు చేయాలని కొంతమంది ఆశ్రయించారు. లేదు, ఖచ్చితంగా యథావిధిగా ఈ పరీక్షను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు, నేరుగా కౌన్సిలింగ్కి వెళ్ళిపోవాలని కొద్దిమంది పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు మరోసారి రీటెస్ట్ నిర్వహించడానికి అవసరం లేదనేటువంటి అభిప్రాయపడడంతో మిగిలినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిజాయితీగా రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.